వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో చీరాలలో టీడీపీ జెండా ఎగరడమే తన ధ్యేయమని చీరాల టీడీపీ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య యాదవ్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కరణం బలరాం టీడీపీలో గెలిచి వైసీపీ సపోర్ట్ చేయడం సిగ్గుమాలిన చర్య అన్నారు. చీరాల నియోజకవర్గ ప్రజలు రౌడీజం కోరుకోవడం లేదని స్వేచ్ఛను కోరుకుంటున్నారని కొండయ్య తెలిపారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ జయరాం అందిస్తారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పట్టు కొద్దీ బాపట్ల జిల్లా చీరాల రాజకీయాలు రసవంతంగా మారాయి. ప్రస్తుతం మాట్లాడడానికి టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి కొండయ్య యాదవ్ గారు ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, జనం దగ్గరికి వెళ్తున్నారు, మీకు ఎటువంటి సమస్యలు చెప్తున్నారు ఏంటి? సమస్యలు అన్నాక ఈ ఊళ్ళో ప్రధానంగా కుందేరు ఒక సమస్యగాను, అలాగే దండుపాడు డ్రైన్ ఒక సమస్యగాను, అలాగే గతంలో మొన్న వీళ్ళు వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ఈ హౌసింగ్ అది పూర్తిగా అక్కడో అవన్నీ కూడా ముంపు ఏరియాలు ఇచ్చారు. అక్కడ ప్రజలు ప్రధానంగా అవి కంప్లీట్ అవ్వలేదనేది ఒకటి. అలాగే తీర ప్రాంతంలో ఎక్కువ ప్రాంతాల్లో మంచినీళ్ళు చాలా సమస్యగా ఉంది. అలాగే ఈ మెయిన్ రోడ్స్ వచ్చేటప్పటికి అప్డేషన్ రోడ్లు కాకుండా ఒకటి రెండు రోడ్ల మీద కొద్దిగా అక్కడక్కడ సమస్యలు వస్తున్నాయి. అలాగే ఇప్పుడు ఈ ప్రధానంగా ఇక్కడ మనం ఎక్కువ చూసింది ఏంటంటే ఎవరైతే ఈ బళ్ళు పెట్టి ఇళ్ళకి పంపిస్తున్నటువంటి దాంట్లో కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. అంతకుముందు ఈ చౌక దుకాణాలు అన్నీ కూడా అవి ఒక ప్రాంతంలో ఉండేవి, ప్రజలందరూ కూడా వచ్చి అక్కడ తీసుకెళ్ళేవాడు. వీళ్ళు ఏమంటున్నారంటే ఇంటింటికి వెళ్ళడం వల్ల వాళ్ళు ఉన్న టైం ఉంటుంది, లేని టైం ఉంటుంది, అక్కడ కూడా కొంత నష్టం జరుగుతుంది. ఇట్లా అనేకమైనటువంటి సమస్యలు తెలుగుదేశం పార్టీ ఉన్న రోజుల్లో రోడ్లు వేసినా ఏమేసినా ఆ కాలం ముందు కొంత డెవలప్మెంట్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు గారు ఏ మంచి పని చేసినా దానికి సహకరించకూడదు. అంటే ఏంటి, ఉదాహరణకు పట్టిసీమ ఉంది, పట్టిసీమ ద్వారా వచ్చే నీళ్లు కృష్ణానదిలో పెట్టి కృష్ణానది ద్వారా కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకి వాటర్ సప్లై ఇచ్చేవాడు. వీళ్ళు అదుల్లో దాన్ని పట్టించుకోకుండా మానేసి చివరికి మొన్న ఒక టైంలో ఇక్కడ ఉన్న రైతాంగానికి మొత్తానికి నీళ్ళు రాలి. అది కాకుండా మొత్తం సునామీ వచ్చింది, మొన్న తుఫాను వచ్చింది. ఈ తుఫాను సందర్భంగా ఏమైంది, చాలా పెద్ద ఎత్తున చీరాల్లో పంటలు నష్టపోయినటువంటి పరిస్థితి. అలాగే మత్స్యకారులు వాళ్ళకైతే వలలు పోయినాయి. అట్లాగే కొద్దిమంది వేవర్స్ వాళ్ళు బయట చేసుకునే కార్యక్రమాలను కూడా తడిచిపోయినాయి. ఎప్పుడు సమస్యల వలయంలోనే ఉన్నది చీరాల. గతంలో కొంతకాలం పాటు లాస్ట్ 2014 నుంచి 2019 లోపు దాదాపు అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు 700 కోట్ల రూపాయలు ఇవాళ ఖర్చు పెట్టారు. మరి 700 రూపాయలు ఆ గవర్నమెంట్లో ఖర్చు పెడితే ఈరోజు ఏం ఖర్చు పెట్టారనేది చూస్తే ఏదో ఒకటి రెండు రోడ్లు అక్కడెక్కడ సిమెంట్ రోడ్లు కొద్దిగా వేయగలిగారు. అంతకుమించి వీడు చేసింది ఏమీ లేదు. ఇక్కడ మీ చేనేత ఎక్కువ ఉంటారు. ఇక్కడ ఈ చేనేత కార్మికులకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి వాళ్ళకు ఇటు అండగా ఉంటుంది? ఇప్పుడు అనేక ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు. రేపు టీడీపీ ఇటు అధికారంలో వచ్చే ఈ చేనేత వర్గాలకు మీరు ఎటువంటి అండగా ఉండబోతుంది గవర్నమెంట్ ఏంటి అంటే రేపు టీడీపీ గవర్నమెంట్ వస్తే? మీకు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, చేనేత ఇండస్ట్రీ పెద్ద ఎత్తున ఇక్కడ ఎక్కువ మంది అన్ని కులాలు, నాట్ ఓన్లీ పద్మశాలీలు కాదండి, దేవంగానే కాదు, ముస్లిమ్స్ ఉన్నారు, ప్లస్ ఎస్సీలు ఉన్నారు, చాలామంది ఉప కులాలు వాళ్ళు, వేరే కులాల వాళ్ళు కూడా ఈ చేనేత వృత్తిలో ఆధారపడి జీవిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఏమైందంటే ఈ నూలు మీద, పొట్టు మీద, వాటి మీద రిబేట్లు ఇచ్చారు. అలాగే ఎలక్ట్రిసిటీ కూడా వాళ్ళు తగ్గించి ఇచ్చారు. ఇలా కొన్ని సదుపాయాలు చేశారు. ముఖ్యంగా వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఎన్ని ఎత్తిపారేసేసి నేతన్న నేస్తామని చెప్పేసి ఒక వర్గానికి సంబంధించి కొంతమందికి మాత్రమే ఆ సంవత్సరానికి ఒక 24,000 ఎంత ఇస్తున్నారు. మరి దాదాపు 17-18 ఉపవృత్తులు వాళ్ళు ఉన్నారు. దీంట్లోనూ ఒక చీర తయారవుతుందంటే దాని వెనకాల అనేక రకాల పర్సన్స్ పనిచేస్తే కానీ అవ్వదు. అప్పుడు దానివల్ల ఏమైందంటే ఉత్పత్తిలో రేటు పెరిగింది. ఇప్పుడు పెరిగినాక మాస్టర్ వేవర్స్ వీళ్ళకి సరిగ్గా పని ఇవ్వట్లేదు. అంటే దేనికి ఈ పరిస్థితి వచ్చిందంటే ప్రభుత్వం వీళ్ళకి పట్టించుకోకుండా ఈ వృత్తిని పూర్తిగా నిర్లక్ష్యం చేసేసి కేవలం మనం ఏదో కొంతమందికి ఇస్తున్నాం అని దాదాపు 6-7 లక్షల మంది ఈ వృత్తి మీద ఆధారపడి ఉంటే 80,000 మందికి ఈరోజు నేతను ఇస్తున్నారు. 6-7 లక్షల మంది పనిచేస్తుంటే నువ్వు కేవలం 80,000 మందికి ఇస్తే మరి నువ్వు ఇస్తానట్ట ఈయనట్ట? ఆ రకంగా ఆ పనిచేసే విధానం ఆ వర్గాలని
పూర్తిగా నిర్లక్ష్యం చేసింది ఈ గవర్నమెంట్ అనటంలో ఏమాత్రం తప్పులేదు. పూర్తిగా అర్థమైపోయింది. ఈ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే మనం మునిగిపోతున్నాం తప్ప మరొక రకమైనటువంటి ఇది లేదనేది వచ్చేసింది. దానివల్లనే ఈరోజు అన్ని వర్గాల వాళ్ళు మన దగ్గరికి రాగలుగుతున్నారు, మన దగ్గర కూర్చుంటున్నారు, వాళ్ళ సమస్యలు చెప్పగలుగుతున్నారు. మనం దాన్ని ఏ రకంగా చేయాలన్నది కూడా చేసుకుంటూ వస్తున్నాం. సార్ ఇంకొకటి, చీరాలంటేనే రౌడీ రాజకీయానికి పేరు. ఇక్కడ ఎప్పుడు గొడవలు ఉంటాయి, తగాదాలు ఉంటాయి. మీరు వచ్చాక ఇన్ఛార్జ్కి వచ్చాక ప్రస్తుతానికి అయితే అటువంటి రాజకీయం ఇక్కడ చేయడం లేదు. కానీ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఇటు ఈ రౌడీ రాజకీయమే ఎక్కువ ఇటు ఉండబోతున్నది కూడా అయితే రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్న మాట. దీనిపై మీరేమంటారు? ఒకటి విషయం అండి, ఇక్కడ రౌడీజాన్ని ప్రజలు కోరుకోవట్లేదు. కొద్దిమంది ఒకరిద్దరు నాయకులకి కావాల్సినటువంటి కలహ భోజనం అది. ఇక్కడ అది నడవదు. ఈ 22 నెలలు మీరు చూశారు, మా బ్యానర్లు చించారు, మమ్మల్ని బ్యానర్లు కడితే బ్యానర్లు చించారు. అనువనువున ఎన్నో రకాల అవమానాలు మమ్మల్ని చేసుకుంటారు వచ్చారు. ఉదాహరణ, నేను ఈ ఊరు రావాలంటే నాతో పాటు వచ్చిన వాళ్ళు 8 కిలోమీటర్లు నడిచి వచ్చాం. అంటే మున్సిపాలిటీ వాళ్ళని, పంచాయతీ వాళ్ళని ఉపయోగించి ఎక్కడికక్కడ బ్యానర్లు చించి కావాలని కవ్వింపు చర్యలు చేసి మా బలహీన వర్గాల్లోనే కొంతమంది డివిజన్ రూల్ చేసి వాళ్ళనే నా మీద ప్రయోగించి రకరకాల ప్రయత్నం చేశారు. ఏ ప్రయత్నానికి నేను స్పందించలే. నా పని నేను చేసుకుంటా ముందుకెళ్ళిపోయాను. అయితే రేపు ఎలక్షన్ విషయానికి వస్తే వాళ్ళ వెనకాల ఉన్నది ఎవరు? బీసీలు, ఎస్సీలేనా? మరి నా వెనకాల ఉంది ఎవరు? అదే బీసీలు, ఎస్సీలు. నేనేం కొత్తగా రాజకీయాల్లోకి రాలా. కాబట్టి ఆ పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కొంటానో, ఎలా చేస్తాననేది మీరు వెండితెర మీద చూడాల్సింది. ఇప్పుడు ప్రత్యేకంగా ఇలా చేస్తాను, అలా చేస్తాను నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పరిస్థితి రాకుండా నా మీద పోటీ చేసేవాడు నేను. ఇద్దరం కలిసి ఇక్కడ ఉన్న ప్రజలను ఎందుకు ఇబ్బంది పెట్టాలి? మాలో ఎవరు గెలిచినా సరే ముందు మీ ఇద్దరు గెలవడానికి ప్రయత్నం చేయాలి. దీనికోసం రైడ్యూషన్ చేసో, ప్రజలను భయభ్రాంతులు చేసో, ఇబ్బంది పెట్టో చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. నాకు తెలిసి అటువంటి ఆలోచన లేదు. ఉందాతనమైన రాజకీయం చేయాలనేదే నా అభిప్రాయం. ఉందాతనమైన రాజకీయం చేయాలని అనుకుంటున్నాను. ఒకవేళ ఆ పరిస్థితులు ఒక ఎక్స్టెంట్కి వెళ్ళిపోతే దాన్ని ఎలా ఎదుర్కోవాలో ఇన్నాళ్ళ సీనియారిటీ ఉన్న నాకు ఖచ్చితంగా తెలుసు. దాన్ని ఎలా ఎదుర్కొంటారో మీరు చూస్తారు. ఇంకొకటి, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కర్ణం బలరాం అంటే మీ పార్టీ టీడీపీ ఎమ్మెల్యే గెలిచి ఇటు వైసీపీ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారు. ఈ ఇంకోల సభలో కూడా మీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా ఘాటుగా స్పందించారు. దీనిపై మీరేమంటారు? దీనికి ఒకటేనండి, మా అధినేత మాట్లాడటానికి కారణం ఎవరైతే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఉన్నాడో అతను చేసిన తప్పు. అతను ఏం చేశాడు? తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్తూ, అరే మనం ఊరికే తాత్కాలికంగా వెళ్తున్నాం, సో మళ్ళీ మనం తెలుగుదేశం పార్టీలోకి వెళ్తాం, కాబట్టి మీరందరూ మనం కొద్ది రోజుల పాటు అక్కడ ఉందామని చెప్పాడు. ఇది ఒకటి. రెండోది, ఇంతమంది లీడర్స్ వచ్చారు వెళ్ళారు. సరే, చాలామంది లీడర్స్ తెలుగుదేశం పార్టీ నుంచి పక్క పార్టీలోకి వెళ్ళారు, జరిగారు. కానీ ఈయన ప్రత్యేకంగా ఏం చేశారంటే, ఈయన భారీగా తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగించాలా, తెలుగుదేశం అయినా వైసీపీ అయినా నేనే, అసలు తెలుగుదేశం ఈ ఊళ్ళో లేదు అనేటువంటి భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేశారు. మరి ఈయనకంటే ఆయన ఇంకా మేధావి కదా. 15 సంవత్సరాలు మరి మంత్రిగా చేసిన ఆయనకు ఆలోచన ఉండదా? ముఖ్యమంత్రి చేసిన ఆయన ఆలోచించి నాలాంటి పంపించాడు. అప్పుడు ఏమైంది? ఇక్కడ ఉన్నటువంటి ఒక కొత్త క్యాడర్ను తీసుకురావడం జరిగింది. ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిమంది ఆయన దగ్గర ఏదో పనిచేసుకుని బతకడానికి వెళ్ళినారు. ఈ విషయాలన్నీ స్పష్టంగా నాయకుడికి దగ్గరికి వెళ్ళిన దాని మీద ఆయన మాట్లాడాడు. దానికి నేను కూడా ఒక మాట చెప్పాను. అన్నదానికి నేను ప్రెస్ మీట్ పెట్టి అది ఇదని చెప్పి మాట్లాడాడు. నేను ఒకటే చెప్పాను, లోగడ కాంగ్రెస్లో ఉన్నటువంటి చాలామంది నాయకులు రిజైన్ చేసి వైసీపీలో గెలిచారు. సరే, నిన్ను చంద్రబాబు నాయుడు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరు కూడా రిజైన్ చేసి మీరు కూడా నిన్న గెలుచుంటే మీ కెపాసిటీ, మీ స్ట్రెంగ్త్, మీ గొప్పతనం మీకు సమాజానికి అర్థమయ్యేది. కాబట్టి ఇక్కడ బాబు గారు ఒక మాట మాట్లాడాడంటే అది బాబు గారు కావాలని మాట్లాడా అనే దానికంటే కూడా మీరు చేసినటువంటి అపరాధానికే ఆయన మాట్లాడాడని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో, జరగబోయే ఎన్నికల్లో చీరాల గడ్డపై టీడీపీ జెండా ఏ విధంగా మీరు ఎగరేయబోతున్నారు ఏంటి? చివరిగా ఏ విధంగా ఎగరేసేది ఏముంది? ఇప్పుడు వరకు మా దగ్గర ఉన్న బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీస్ మేము లేనప్పుడు ఇంకొక వర్గం రావాలి. ఇవాళ ఆ వర్గాలకు సంబంధించిన వాడే నాయకుడు అయినప్పుడు ఇవాళ అందరూ నాతో ప్రతి ఒక్కరు కూడా మాకు దగ్గర అయిపోయారు. మేమందరం కలిసి ఉద్యమంలాగా పనిచేయడానికి సిద్ధపడ్డాం.
చీరాల్లో గత 15 ఏళ్ల క్రితం ఉన్నటువంటి పరిస్థితుల్ని తిరిగి తీసుకురావాలనేది మా అభిప్రాయం. ఈ 15 ఏళ్లలో ఏదైతే ప్రజలను భయభ్రాంతులు చేశారో, ప్రజలను ఇబ్బంది పెట్టారో, నాకెందుకులే అనేటువంటి పరిస్థితికి వాళ్ళు వచ్చారో, ఆ పరిస్థితి కాకుండా పూర్తి స్వేచ్ఛగా ప్రతి ఒక్క ఓటరు, ప్రతి ఒక్క కార్యకర్త పద్ధతి ప్రకారంగా సిద్ధాంతపరంగా బతకాలనేటువంటి ఆలోచన నాకు ఉంది. కాబట్టి నేను 22 నెలలు కూడా అదే పద్ధతిలో తీసుకెళ్తున్నా. ఇక రౌడీ ఎలిమెంట్స్ ఈ ఊళ్ళో నడవు. రౌడీజం అనేది కొంతకాలం పనిచేస్తుంది. ఈరోజు ఏమవుతుంది, మీరు వచ్చారు, బెదిరించారు, అదిరించారు, మీ పక్కన ఎవడు కూర్చోడు, నేనున్నాను, నా దగ్గర సామాన్యుడు కూడా వచ్చి కూర్చొని మాట్లాడుకోగలడు. డిఫరెన్స్ అర్థమైపోయింది కదా ప్రజలకి. సో ఇది ఓవరాల్గా అయితే చీరాల్లో ఈ ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగడమే తన ధ్యేయం కూడా అయితే ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి ఎంఎం కొండ యాదవ్ ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ చీరాలలో ఈ రౌడీజం ఇక్కడ కోరుకోవడం లేదు ఇక్కడ ప్రజలు, ఇక్కడ స్వేచ్ఛమైనటువంటి రాజకీయాన్ని ఇక్కడ కోరుకుంటున్నది కూడా అయితే ఒక పక్క ఇక్కడ చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్టు రతంతో జయరాం, బిగ్ టీవీ.